వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం ఆరంభించి 2026 ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకు ఈ పథకాన్ని వినియోగించుకొని మహిళలు 87 కోట్ల ప్రయాణాలు చేశారు. రోజుకు సగటున 24 లక్షల ప్రయాణాలు చేస్తున్నారు. ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ప్రయాణించేలా స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం 2025 ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు 2026 ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు 27 విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించారు. మొత్తం విస్తీర్ణం 2203 ఎకరాలు కాగా 4750 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్కు నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ హోదా లభించింది. కాఠ్మాండులోని శీతల్ నివాస్ నేపాల్ రాష్ట్రపతి భవనం 2026 ఆగస్టు 17న జరిగిన కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఈ గౌరవ హోదాను ఆయనకు ప్రదానం చేశారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ ఒప్పందంలో భాగస్వాములైన దేశాల కాప్ సదస్సులో భారత్ తొలిసారి దేశ పచ్చిక బయలుతో పాటు విస్తృత సహజ ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన మార్గదర్శికను 2026 ఆగస్టు 17న విడుదల చేసింది. భారత్లోని పచ్చిక బయళ్ళు, ఉష్ణమండల గడ్డి మైదానాలు, ఎడారులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.